ఏంటి, బుధవారం ఏంటి, ఆదివారం ఏంటి, మీ భార్య ప్రార్థనకు వచ్చేస్తుంది, నువ్వు ఎందుకు వస్తలేదు అని. అవునండి, ప్రార్థనకు వస్తుందండి, ప్రార్థనకి వస్తుందండి, పాటలు బాగానే పాడద్దండి, వాక్యం బాగానే చదువుతుందండి, మీరన్నీ కూడా అన్నీ చెప్పేసి భర్త అన్ని రెఫరెన్స్లతో సహా వాక్యాలని చెప్పేస్తున్నాడండి పాస్టర్ గారికి. బాబోయ్ నువ్వు ఇలా చెప్పేస్తున్నావండి, నీకు చాలా బాగా. అవునండి, నిన్న వాక్యం ఏం చెప్పారు చెప్పండి మీరు అంటే, నువ్వు చెప్పయ్యా, నువ్వు వెంటనే అన్నావు కదా అన్నాడంట పాస్టర్ గారు. మీరు చెప్పిన వాక్యం ఏంటంటే ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయాలండి అని చెప్పారండి. అవును కదండి, చెప్పారు కదండి. మొన్న వాక్యం, పోయిన ఆదివారం వాక్యం కూడా చెప్పేశాడంట, ఇంటికాడ నుండి వింటున్నాడంట. అని వచ్చిన తర్వాత లావుని అడిగాడు అంటండి, ఏమే వాక్యం ఏం చెప్పారు అంటే, వాక్యం చెప్పారు అంతే అంటుందంట. వాక్యం ఏం చెప్తారు, నువ్వు రాకోకుండా క్వశ్చన్లు వేస్తున్నావు ఏంటంటే నా మీద అరిచేసిందండి, అప్పుడు నేను వాక్యం చెప్పాను అన్నాడా. అప్పుడు వాక్యం చెప్పాను అన్నాడు. నిన్న వాక్యం ఏం చెప్పారంటే, నిన్నటి వాక్యం కూడా వచ్చిందండి, బైబిల్ ఎట్టిందండి. బైబిల్ ఎట్టిన తర్వాత ఏం వాక్యం చెప్పారా అంటే, చెప్పారు వాక్యం చెప్పారు పాస్టర్ గారు, మంచిగా చెప్తారు, అసలు ఏదైనా సరే స్టేజ్ షేక్ అయిపోద్ది అందంట. ఏంటండి, స్టేజ్ షేక్ అయిపోద్ది, మా పాస్టర్ గారు అలాంటారు ఇలాంటారు అంటుంది, కానీ వాక్యం ఏంటన్నా చెప్పట్లేదండి. వాయిద్యాలు బాగుంటాయి, దడదలు ఆడిపోతాయి అన్నదండి అంటుంది, కానీ వాక్యం చెప్పట్లేదు. ఇలా ఉందండి. అప్పుడు నేను చెప్పాను, ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయాలి కుటుంబాల కోసం అని మీరు చెప్పారని ఆయన మొత్తం చెప్పేసాడంట. ఇలాగ ఉందండి నా భార్య పరిస్థితి, ముందు ఆవిడ మారుతాడు నేను వస్తానండి అన్నాడంట. ఎంత బాగుంది చూసారా. మనం వినటం వలన విశ్వాసము కలుగుతుంది. వినరు భర్తలు అందరూ, మీరు గమనించారో లేదో, భార్యలే వస్తూ ఉంటారు, ఆడవాళ్ళే వస్తూ ఉంటారు చర్చికి, భర్తలు రారు. ఎందుకు రారు తెలుసా, ఈ భార్యలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దబడిలాగా ఉంటుందంట ఇంటి దగ్గర. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను చెప్పిందేనండి, అందరిని విమర్శించట్లేదు, కానీ భర్త మారకపోవటానికి గల కారణం భార్యే. నా భర్త 15 సంవత్సరాల నుండి వచ్చి 20 సంవత్సరాల నుండి వచ్చి భర్త మారలేదంటే అసలు ఏంటి కారణం? రీజన్ ఏంటి? ఒకసారి ఆలోచించండి హృదయపూర్వకంగా. ఇలాగా